అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా రకరకాల మిద్దె తోటలని వివిధ ప్రాంతాల నుంచి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు వైజాగ్ సిటీలో మురళీ నగర్కి రావడం జరిగింది. ఇక్కడ అరవల అరుణకుమారి గారు వారి ఇంటి టెర్రస్ పైన రకరకాల మొక్కలు పెంచుకుంటూ టెర్రస్ గార్డెన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి టెర్రస్ గార్డెన్ విశేషాలు, వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అరుణ్ కుమార్ గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు, అలానే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెలియచేయండి. నా పేరు అరుణ్ కుమారి అండి. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి. ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఓకే. ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి అంటే ఇల్లు కట్టినప్పుడే మొదలు పెట్టామండి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇల్లు కట్టినప్పుడు అంటే ఎన్ని ఇయర్స్? 2000లో ఇల్లు కట్టామండి. అప్పుడు ఎక్కువగా మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకునేదాన్ని, గులాబీలు, మల్లిలు అవిని. ఆ తర్వాత ఇంకా అలాగే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఎన్ని ఇయర్స్? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 8 years నుంచి వెజిటేబుల్స్ బయట కొనకుండా నాది నేనే ఓన్గా గ్రో చేసుకొని కుక్ చేసుకుంటున్నామండి. 8 years నుంచి. అంతకు ముందు అయితే పెంచాను, కానీ అంత నాలెడ్జ్ లేకపోతే అనుభవం లేక అలా ఇప్పుడు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేనైతే బయట కొనట్లేదు. మీ టెర్రస్ గార్డెన్ కనుక చూసినట్లయితే 2 steps-గా డివైడ్ చేశారు. ఓకే. అంటే మీకు ఇది కష్టంగా అనిపించట్లేదా? ఇష్టం ఉన్నప్పుడు కష్టం తెలియదు కదా సార్ మనకి. నాకు ఎప్పుడు గార్డెనింగ్ చేస్తే ఎంత శ్రమైనా కానీ పెయిన్ అనిపించదు, హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మెయిన్ నేను ఏమన్నా చికాక్గా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి పని చేసుకుంటే ఆ చికాక్ అంతా పోతుంది సార్. ఈ 2 steps అంటే ఏ ఫ్లోర్స్లోకి డివైడ్ అయింది? ఇది 3rd floor సార్, అది 4th floor. మెయిన్ ఏంటంటే మాది చిన్న ప్లేస్. చిన్న ప్లేస్ని నేను అన్ని మొక్కలు పెంచుకోవాలి. చిన్న ప్లేస్ నేను ఎలా చేయాలని చెప్పి ఇన్నాళ్ళ కృషిలో నేను ఎక్కువ ఏంటంటే ప్లేస్ మేనేజ్మెంట్ బాగా నేర్చుకొని నేను ఇప్పుడు ఎవరికి చెప్పినా కానీ దానికోసమే చెప్తా ఉంటాను. తక్కువ ప్లేస్ అండి మంది చూసారా, చాలా చిన్న ప్లేస్, కానీ ఆల్ వెరైటీస్ పెంచడానికి ట్రై చేశాను. నేను మీ గార్డెన్లో మొత్తం చూశాను. అంటే అసలు హై డెన్సిటీ ప్లాంటేషన్ అంటారు చూసారా, అట్లా ఒత్తుగా మొక్కలన్నీ అన్ని వెరైటీస్ నింపబడి ఉన్నాయి. అవును సార్. ఎక్కడ వదలలేరు మీరు? వదలలేదు. అంటే ఏ మొక్క చూసినా తెచ్చి పెట్టుకోవాలని ఆశ, కానీ ప్లేస్ లేదు. దానికి ఎలా చేయాలని ఆలోచించి వీడియోస్ చూసి చాలా వరకు నాకు ప్లేస్ మేనేజ్మెంట్లోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది నేను మొక్కలు పెంచడంలో కూడా. ఇలాగే పళ్ళ మొక్కలు పెట్టుకుంటే మొదట్లో చిన్న చిన్న మొక్కలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు అవన్నీ నేను నా దీంతో ఎక్స్పీరియన్స్తో నేర్చుకునేదే ఇదంతా. చక్కగా ఏంటంటే అది పెట్టడం వల్ల దీనికి ఎండది తగలకుండా దీనికి ప్రొటెక్షన్ అవుతుంది, ప్లస్ వాటికి చెట్ల నుండి ప్రొటెక్షన్ అవుతుంది. సో బౌత్ సైడ్ అవుతుందని చెప్పి నేను ఇలాగా స్టెప్ బై స్టెప్ అలా అన్ని ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ ఉన్నా అందులో కంపల్సరీగా 2-3 ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకుంటాను. ఫ్రూట్ ప్లాంట్ మొదట్లో ప్రతిసారి అలా పెట్టుకుంటే మనకు పాలినేషన్ ఈజీ అవుతుంది. ప్లస్ ఏంటంటే మెయిన్గా ఈ సమ్మర్లోనండి ఈ మొక్కలు తొందరగా ఎవాపరేట్ అయిపోద్ది, వాటర్ ఎండిపోతాయి, కానీ అది ఉండడం వల్ల చాలా చక్కగా ఉంటాయండి నాకు. మీ గార్డెన్లో అంటే అన్ని కేటగిరీస్ కనబడుతున్నాయండి సార్. ఏ కేటగిరీని మీరు వదలలేదు? సో మనం 1 by 1 అన్ని చూద్దామండి. ఎడీనియమ్స్ ఎక్కువ ఉంటాయి సార్ నా దగ్గర. ఈ మన వైజాగ్ లో ఎవరైనా ఎడీనియం మరణ అంటే నేనే పేరు పెట్టేశారు. 220+ వెరైటీస్ ఉన్నాయి సార్. ఇవే కాదు ఇంకా చాలా ఏజ్డ్ ఉన్నాయి కూడా ఉన్నాయి. గ్రాఫ్టింగ్ కూడా చేస్తాను నేను. సో అలా గ్రాఫ్టింగ్ చేసి ఎవరికైనా ఇవ్వటం. ఎడీనియమ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? 220 రకాలు నా దగ్గర ఉన్నాయి సార్ ప్రెసెంట్. టైప్స్ అన్ని మల్టీ పెట్టాలి. మీరు టెర్రస్ గార్డెన్లో అంటే పాట్స్ అన్నీ కూడా అంటే కంటైనర్స్ కానీ ఇవన్నీ కూడా స్టాండ్స్ని యూజ్ చేసుకున్నారు, ఎక్కడ కూడా నేల
డైరెక్ట్గా ఫ్లోర్ పైన పెట్టలేదు. అవును సార్. స్టాండ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, ఎలాంటివి ఉపయోగించారు? ఇవి మ్యాక్సిమం ఈ మధ్యన చేయించిన స్టాండ్స్ లేవు సార్. ఇప్పుడు కొత్తగా తుప్పు పట్టకుండా చాలా వెరైటీస్ వచ్చాయి. కానీ ఇవన్నీ నేను పాతవే, నేను ఎప్పుడో 10 years 15 years బ్యాక్ చేయించుకునేవే. కానీ వాటికి ఏంటంటే 3 yearsకి ఒకసారి పెయింట్ అది వేయిస్తాను. వేయించి ఇది ఒకసారితో అయింది కాదు, స్టెప్ అలా పెంచుకుంటా వచ్చాను. సో స్టాండ్స్ ఎక్కడ అంటే ఈయన ఏమన్నా ఒప్పుకుంటారు కానీ కింద వాటర్ సాగ్నేట్ అయితే ఒప్పుకోరు. అందుకని అన్నిటికీ స్టాండ్లు పెట్టి కంపల్సరీగా అన్ని పైన పెట్టాను, మేడది పాడైపోకుండా. ఇవన్నీ నావి మ్యాక్సిమమ్ ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు మిగిలిపోయిన రాడ్స్, ఈ ఎక్స్ట్రా పిల్లర్ ముక్కలకు వస్తాం కదా, అవి వాటితో చేయించుకునేవి ఆ స్టాండ్స్ అన్ని. చాలా వరకు ఇవైతే కిటికీలు, పాత ఇల్లు ఉండేదన్నమాట, కిటికీలు తీసేసి వాటికి కాళ్ళు పెట్టించుకొని చేయించుకునేవి. అంతా చాలా తక్కువలో అయ్యేటట్టుగా, బడ్జెట్ తక్కువలోని ప్లాన్ చేసుకున్నాను. ఇవి సింగిల్ గా ఒక పార్ట్ పెట్టుకునే టైప్ ఉన్నాయి. అవి ఉన్నాయి సార్, ఈ స్టాండ్లు ఉన్నాయి. ఇలా స్టెప్ బై స్టెప్ అంటే ప్లేస్ మేనేజ్మెంట్ కోసం, ప్లేస్ కోసం. ఇది మనం ఇలా అయితే మామూలుగా ఇన్ని పెట్టుకోలేం కదా, అందుకని ఒక 4 steps అలాగా. ఇక్కడ ఎక్కువ ఫ్లవర్ సెక్షన్ కనిపిస్తుంది. ఫ్లవర్ సెక్షన్, ఫ్లవర్స్ లో ఏమున్నాయి? ఫ్లవర్స్ లో కూడా బాల్సమ్ సార్, మల్టీ పెటల్ బాల్సమ్, తర్వాత వైట్ బంతి, అవన్నీ నేను కలెక్ట్ చేసి మళ్ళీ నేను సీడ్స్ పంచుతా ఉంటాను అనమాట. అలాగా ఈ రేర్ వెరైటీగా సంపెంగ్ అని చిన్న ప్లాంట్ అయినా కానీ చక్కగా ఇది కనకాంబరాలు, ఇవి మెడ్రాస్ కనకాంబరం అంటారు కదా, అవి ఫస్ట్ లో ఉండేవి ఇప్పుడు అంతరించిపోతున్నాయి. వీటిని మళ్ళీ నేను ప్రాపగేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అలాగా. అలా అన్నమాట. అలా మందారాలు కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. అవన్నీ పువ్వులు, ఇక్కడంతా పువ్వులు పెట్టుకుంటాను, ఎందుకంటే ఇలా మనం పైకి వచ్చినప్పుడు కాస్త రిలాక్సింగ్ గా ఉంటది అని, దేవుడికి కూడా పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఇదంతా పూల సెక్షన్. ఇంకా సీజన్ అయిపోయింది కానీ లేకపోతే చాలా బ్లూమ్స్ బాగుండేవి చక్కగా. మీరు టెర్రస్ గార్డెన్ లో ఎలాంటి కంటైనర్స్ ని యూజ్ చేశారు? కంటైనర్స్ అంటే ఎక్కువగా 100 rupees టబ్స్ సార్. ఆ డ్యూరబిలిటీ ఉంటాయి, తక్కువ కాస్ట్కి వస్తాయి, స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్కి అయితే ఎక్కువగా అవే ప్రిఫర్ చేస్తాము. ఈ పూల మొక్కలకి అయితే ప్రత్యేకంగా కంటైనర్స్ అని కాదు, ఏది దొరికితే అది, పెరుగు డబ్బా, పాల డబ్బా, ఏది దొరికినా కానీ పెట్టి అవన్నీ మొదట్లో పెట్టేస్తాం కాబట్టి డబ్బాలు కనపడవు, ఓన్లీ ఫ్లవరే కనపడుతుంది, పువ్వే కనపడుతుందని. ఏది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నమాట, ఏది వేస్ట్ చేయము. అన్ని ఈవెన్ కొబ్బరి చిప్పల్లో కూడా పెంచేస్తాం అన్నమాట. కట్ చేసేసి వాటర్ బాటిల్స్ కట్ చేసేసి దాని మీద పెయింట్ వేసుకొని వాటిలో మంచి మంచి ప్లాంట్స్ పెట్టి హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాను ఖాళీ టైంలోనే, వాటి మీద పెయింటింగ్ అది వేసుకొని. అలాగే మనం ఇంట్లో నేను ఎక్కువగా కుండలు వాడతాను అనమాట, అది వంటలు అవి చేయడానికి. అవి ఏమైనా చిన్న పగులు వస్తే వాటిని కూడా పెయింట్ వేసేసి చక్కగా పూల మొక్కలు పెట్టి హ్యాంగ్ చేస్తూ ఉంటాను. సో ప్రత్యేకంగా కంటైనర్స్ ఎక్కువ అమౌంట్ పెట్టి కొనకుండా ఉన్న వాటిలోనే చాలా వరకు పూల మొక్కలకి అయితే కంటైనర్స్ కొననే చెప్పాలి. ఈ వెజిటేబుల్స్ మాత్రం తీసుకుంటాం సార్, పెద్దవి తీసుకొని పెట్టుకుంటాను. అంటే ప్లేస్ కూడా మాది తక్కువ మూలన్నా ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవాలని అలాగా. మరి మీరు ఇది మట్టి మిశ్రమం ఏ విధంగా రెడీ చేస్తున్నారు? మట్టి మిశ్రమం అంటే నేను ఎక్కువగా కౌడంగ్ అంటే ఆవు పేడ వాడతాను, మాగిపోయిన పశువుల ఎరువు వాడతాను. ఎందుకంటే మాకు అది బాగా దొరుకుతుంది, పౌడర్లా దొరుకుతుంది. ఇంక ఇవన్నీ కొనుక్కోవడం వేస్ట్ అని 50-50 రేషియోలో వేసేస్తాను అనమాట. మట్టి 50%, అది గెత్తం ఒక 50%, కొంచెం నీము పౌడరు అవన్నీ కామన్ కదా వేస్తాను. కానీ కోకోపీట్ వాడను నేను. కోకోపీట్ వాడడం వల్ల సాగ్నేట్ అయిపోద్దేమో వానాకాలంలోనే అని చెప్పి నాకు భయం. సో కోకోపీట్ ఓన్లీ సీడ్లింగ్ మనం వేసుకొని నారు పోసుకోవడానికి మాత్రం కోకోపీట్ వాడతాను. మిగతాదంతా ఎక్కువ గెత్తమే నేను వాడతాను. అప్పుడప్పుడు జీవామృతం అవి తయారు చేసుకుంటాం కదా, అదే సరిపోతుంది. ఇంక నేను ప్రత్యేకంగా అయితే ఏం వాడనండి. జీవామృతం OWDC కంపల్సరీగా చేసి అవి మాత్రం ఇస్తూ ఉంటాను అనమాట. ఆకుకూరల్లో ఎన్ని రకాలు ఉండొచ్చు మీ దగ్గర? ఆకుకూరలు ఇంచుమించుగా మనం మామూలుగా వాడే పాలకూర, కూర, చెక్కూర అవన్నీ ఉన్నాయి. కాకుండా ఇంకా స్పెషల్గా ఒక మనకంటే ఇప్పుడు జనరేషన్ మర్చిపోతున్న కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు కూడా మేము ఇప్పుడు పెంచుతున్నాము. మీ గార్డెన్ లో అంటే మునగ చెట్లు ఒక 3-4 ఉన్నట్టున్నాయి? ఉన్నాయి సార్. కానీ అంటే ఫుల్ బంచెస్ మునక్కాయలు ఎలా తెప్పించగలిగారు మీరు? అసలు యాక్చువల్గా నేను ఫస్ట్ చెట్టు వేసుకున్నాను, మునక్కాయలు కాస్తాయని నాకు తెలియదు. నేను ఆకు కోసం వేసుకున్నాను. మునగాకు చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, మనకి అన్నిటికీ మంచి బలం అని చెప్పి ఆకుకూర తీసుకొని పప్పులో వేసుకోవడానికని వేసాను. కానీ అది మిరాకిల్లో ఒక 6 నెలలకే మంచిగా పోతా కాపు వచ్చింది. వస్తే సరే అని మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాను ఆకు కోసమని, అది కూడా వచ్చేసింది. నేను ఎక్కువ జీవామృతం OWDC వాడతాను, గోకృపామృతం ఈ మధ్యన వాడుతున్నాను. ఈ మధ్యన తయారు చేయడం నేర్చుకుని వాడుతున్నాను. ఇంకేమేనండి, దానివల్ల చాలా చాలా కాయలు వస్తాయి. నేను ఎంతమందికో పంచుతాను కూడా, మాకు ఎక్కువ యాక్సెస్ కూడా. ఇంకొకటి మీరు చాలా ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు కాబట్టి
సాయిల్ కూడా బాగా ఫెర్టైల్ అయిపోయిందండి. అందుకని అసలు మనం చాలా చక్కగా వానపాములు కూడా బాగా ఎక్కువ ఉంటాయి, ఇలా తవ్వుతా ఉంటే ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ సమ్మర్లో మేము ఆ పార్ట్స్ పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ అది, అవి చచ్చిపోకుండా దాని కింద ఉంటాయి చక్కగా. మనం పార్ట్ తీస్తే దాని కింద ఉంటాయి అన్నమాట. ఎక్కువ OWDC వల్ల మనకి వానపాములు బాగా డెవలప్ అయ్యి మట్టి ఫెర్టైల్ అవుతుంది, చక్కగా కాపు వస్తుంది సార్. ఈవెన్ చీమ చింత కూడా నేను లాస్ట్ ఇయర్ పండించేసాను. ఈ OWDC అనే నేను చెప్తాను, జీవామృతం ఆ రెండే. ఆకుకూరలో ఇది ఒక వెరైటీ అండి, చక్రవర్తి ఆకుకూర అంటారు. ఇది అసలు మనకు పెద్దగా తెలియదు, ఈ మధ్య నేను తెలుసుకొని సీడ్స్ వేసాను. ఇది మనం పచ్చడి కానీ పప్పులో కానీ వేసుకోవడం వల్ల ఆకలి పెరిగి కడుపు కూడా శుద్ధి అవుతుందంట. సో అందరూ చెప్తే నేను పెంచాను, వాడాను కూడా. మళ్ళీ పెద్ద మొక్క అయి చనిపోతే దాని విత్తనాలు వేసి మళ్ళీ ఇంకో మొక్క పెట్టుకున్నానండి. ఇది బ్రోకలీ అండి, అందరికీ తెలిసిందే కదా. నేను 2-3 ఇయర్స్ నుంచి బాగా ట్రై చేసి ఈ సంవత్సరం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్దగా వచ్చింది. దీన్ని సలాడ్స్లో యూస్ చేస్తాము. దీన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఏమో టమోటాలు వేసి ఒక సలాడ్లా చేసి పిల్లలకి ఇస్తాను. చాలా బాగా వచ్చిందండి బ్రోకలీ, చూసారు కదా. ఇది చామదుంపలు అండి, చామదుంపలు పెట్టుకున్నాను. దుంపలు వాడుకోవచ్చు, ప్లస్ ఈ ఆకులు కూడా మనం వాడుకోవచ్చు. ఈ ఆకులను పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే బజ్జీలు కూడా వేసుకోవచ్చు. చామాకులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి, దీన్ని కూడా నేను ఆకుకూరగా యూస్ చేస్తాను. మునగాకులాగే చామాకు కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి, అందరూ యూస్ చేయొచ్చండి. అరుణ్ గారు, అంటే మీ టెర్రస్ గార్డెన్లో ఫ్రూట్ వెరైటీస్కి వచ్చేటప్పటికి ఎన్ని రకాలు ఉండొచ్చు మొత్తం మీద? దగ్గరగా 40 వెరైటీలు ఉన్నాయి సార్. మన డ్రాగన్లోనూ నా దగ్గర ఒక 5-6 వెరైటీలు ఉన్నాయి. అట్లా కౌంట్ చేసుకుంటే ఒక 40 వెరైటీల వరకు ఉన్నాయి సార్. ఓకే, అవేమన్నాయని చూద్దామండి. ఓకే సార్, ఇది చూసారు కదా, ఇది మల్బరీ సార్. ఇది ఆల్ ఓవర్ ఇయర్ అంతా వస్తుంది కదా, ఆకులు తీసేస్తే చక్కగా కాయలు వస్తాయి. మల్బరీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? మల్బరీలో 3 వెరైటీస్ ఉన్నాయి సార్. లాంగ్ వెరైటీ ఒకటి, ఇందులో కొంచెం పెద్ద సైజ్ ఒకటి, ఇది ఒకటి. నోని ఫ్రూట్ నెక్స్ట్ ఇది నోని ఫ్రూట్ సార్. నోని ఫ్రూట్ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్. ఇది డైరెక్ట్ గా మనం ఫ్రూట్ తినకూడదు, దీన్ని జార్ లో వేసి లిక్విడ్ లో వస్తుంది, దాన్ని కన్జ్యూమ్ చేస్తే మంచిది. నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ అండి. ఓకే, ఇది స్వీట్ లెమన్ అండి. ఓకే, అంటే చిన్నగా ఉందండి ఎందుకనండి? అది నేను ప్రూన్ చేశానండి, ఇప్పుడు సీజన్ కదా, ప్రూన్ చేస్తే మనకు పూత వస్తుంది, పూత స్టార్ట్ అయిందండి. ఇది రెడ్ చెరుకు, మొన్న పండక్కి హార్వెస్ట్ చేసేసాను, మళ్ళీ వస్తుంది. చేస్తుంటే వచ్చేస్తుందండి. ఇది బత్తాయి అండి, ఇది కూడా మనం ప్రూన్ చేసేసాను మొన్న, చాలా పెద్ద చెట్టు ఉండేది, హార్డ్ ప్రూనింగ్ చేసేసాను, దీనికి కూడా పూత స్టార్ట్ అవుతుంది. ఇదేమో సపోటా, సపోటా చాలా కాయలు కోసుకున్నాను, ఇంకా ఉన్నాయి కూడా. చెప్పనండి, ఇది వాటర్ యాపిల్, ఇదిగోండి పోత, ఇది కూడా స్టార్ట్ అయింది, ఇది సీజన్ వస్తుంది కదా అని దీన్ని కూడా ప్రూన్ చేసేసాను. ఇదేమో యాపిల్ బియర్ అండి, చాలా కాయలు కాస్తుంది, దగ్గర ఈసారి 78 కాయలు కాస్తుంది మొన్న. మళ్ళీ ఆకంతా దూసేస్తాను, మళ్ళీ చక్కగా చిగురొచ్చి మళ్ళీ పోత వచ్చేస్తుంది. ఇది ఎలాంగ్ వస్తాయి కాయలు, అలా వస్తూనే ఉంటాయి. ఇది వాక్కాయలు, మీకు ఐడియా ఉందా? వాక్కాయలు మనం పప్పులో వేసుకుంటాం కదా, పచ్చడి చేసుకుంటాం కదా, ఇది ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు, ఇది కూడా చాలా కాయలు వస్తున్నాయండి. ఇంకా మనకి మామిడికాయలు అయిపోతున్నాయి అన్న టైంకి ఇవి వస్తాయి అన్నమాట. ఇది దానిమ్మ అండి, చూసారా ఎన్ని కాయలు కాసిందో, చాలా కాయలు అలా కాస్తూనే ఉంటుందండి. ఇది కూడా మనకి ఈ పూత అయిపోయాక శుభ్రంగా మనం ప్రూన్ చేసేసాం అనుకోండి, మళ్ళీ చిగుళ్ళు వచ్చి కాయలు వస్తాయండి. ఇది కూడా ఇయర్ లాంగ్ చక్కగా కాస్తుంది. ఇది క్యాబేజ్ అండి, నేను హార్వెస్ట్ చేయలేదు, సీడ్స్ కోసం అని ఉంచాను. ఇలా ఉంచేస్తే పక్క నుంచి ఇలా పుల్లలా వచ్చి చక్కగా మనకి విత్తనాలు వస్తాయి. నెక్స్ట్ ఇయర్ అవి సేవ్ చేసుకుంటే మనం మళ్ళీ నారు పోసుకొని కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. మన ఇంట్లోనే మనం విత్తనాలు తయారు చేసుకోవాలని చెప్పి ఒక పువ్వుని విత్తనాల కోసం ఉంచాను. ఇది రుద్రజాడ్ అండి, మంచి స్మెల్ వస్తుంది చూసారా, దీనివల్ల కూడా మనకి బీస్ అవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట, పాలినేషన్ ఈజీగా అవుతుంది, అందుకని ఈ మొక్కని ఇలా ఉంచాను. మరి కాయగూరల్లో ఏ రకాలు ఉన్నాయండి? కాయగూరలో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశానని చెప్పొచ్చండి. వంగలోని ఒక 5 వెరైటీస్ ఉన్నాయి. ఇదిగో ఇది తెల్ల వంగ, గుడ్డు వంగ అంటారు కదా, ఇది చాలా ఈల్డ్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎగ్ షేప్ లో ఎగ్ వంగ, ఎగ్ బ్రింజాల్ అంటారు కదా,
అది కాకుండా నల్ల వంగ ఉంది, ముసుగు వంగ అని ఒక ప్రత్యేకంగా ఒక కొత్తగా వచ్చింది అది ఉన్నాయి. తర్వాత తెల్ల వంగ, టమాటాలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చెరీ టమాటో, మామూలు టమాటో, నాటు టమాటో. ఈసారి నాటు టమాటాలు బాగా వచ్చినాయి అండి నాకు. చిక్కుడులో కూడా ఒక 5-6 వెరైటీలు ఉన్నాయి. కణుపు చిక్కుడు, రెడ్ చిక్కుడు, తర్వాత పండగ చిక్కుడు అంటారు, తర్వాత పాల చిక్కుడు, అలా చాలా వెరైటీ, ఒక 6-7 వెరైటీల వరకు చిక్కుళ్ళు కూడా పెట్టుకున్నాను. మళ్ళా రేర్ వెరైటీ అంటే కాకరలో అండి. కాకరలో వైట్ కాకర ఒకటి బాగా పెంచాను. ఈసారి చాలా సీడ్స్ కూడా కలెక్ట్ చేశాను. అలాగే పొట్లలో కూడా ఒక 4 వెరైటీస్ పొట్ల. మరి చిన్నగా ఈ సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం కొత్తగా పెంచాను. అది పొట్ల మీడియం సైజు, బిగ్ సైజు, పొడుగ్గా పాత కాలంలో ఉండే పొట్లకాయలు అవి. అలాగే మనకి బర్బాటీలో రెడ్ బర్బాటీ, మామూలు బర్బాటీలు ఒక 2 రకాలు. క్లోబీన్స్లో ఒక 2 వెరైటీస్ ఉన్నాయండి. పర్పుల్ క్లోబీన్స్, మామూలు క్లోబీన్స్, గ్రీన్ కలర్ క్లోబీన్స్. అలాగే నల్లేరులో కూడా 2-3 వెరైటీలు ఉన్నాయండి. మనకు తెలిసేది 4 కణుపుల నల్లేరు కదా, అలా కాకుండా బద్దగా ఉన్న ఒక నల్లేరు ఉంటుంది, రౌండ్గా ఉన్న ఒక నల్లేరు ఉంటుంది. ఎక్కువ రౌండ్ నల్లేరు వాడతాను, ఎందుకంటే దానికి కొంచెం హిచ్చింగ్ తక్కువగా ఉంటుంది అన్నమాట, దురద తక్కువగా ఉంటుంది, మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని దాన్నే వాడతానండి కంపల్సరీగా. పసుపు చాలా వరకు హార్వెస్ట్ అయిపోయిందండి, సీజన్ అయిపోయింది కదా. ఇది ఒకటే ఉంది నా దగ్గర. కస్తూరి పసుపు, నల్ల పసుపు, మామూలు పసుపు 3 రకాలు ఉందండి. నేను సంవత్సరం సరిపడా పసుపు కూడా నేను ఇంట్లోనే పండించుకుంటాను. నల్ల పసుపుని, కస్తూరి పసుపు మనం కాస్మెటిక్ పర్పస్ గా వాడతాము. నా మామూలు పసుపు చక్కగా పండించుకున్నానండి. ఇది కూడా క్లోజింగ్ స్టేజ్ కి వచ్చినట్లు. ఇది అయిపోయిందండి, తీయడానికి టైం లేక ఉన్నది. ఇది కూడా తీసేయచ్చు, టైం అయిపోయిందండి. ఇంతకు ముందు చెప్పాను కదండి ముసుగు వంగ అని. ఇదే ముసుగులా ఉంటుంది అన్నమాట, అంటే ఇలా తొడిమిలా ఉండి దీన్ని ముసుగు ఉండడం వల్ల ముసుగు వంగ అంటారు. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. యాక్చువల్గా ఈ మొక్క నేను వేయలేదు, అదే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఉండేది, దానికి విత్తనాలు వేయడం, అదే కొమ్మ ముక్కలు అవి మనం కిచెన్ కంపోస్ట్లో పడేయడం వల్ల ఆ మొక్క వచ్చిందన్నమాట. చాలా కాయలు కాసింది. ఇవి కూడా ఉన్నాయి. వీటిని నేను విత్తనాలు సీడ్ కోసం దాచానండి. చాలా మంది అడుగుతున్నారు ఇది, అందుకని చెప్పి సీడ్స్ కలెక్ట్ చేయాలి. ఇది నెమలి తోటకూర అండి. ఇలా మధ్యలో ఇలా ఉంటుంది అన్నమాట, నెమలి పెంచుకున్నట్టు, అందుకని నెమలి తోటకూర అంటారు. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా సీడ్స్ కోసమనే ఉంచాను, చాలా పెద్ద మొక్క అయిపోయింది. సీడ్స్ చాలా మంది అడుగుతున్నారని చెప్పి వీటిని కూడా సీడ్స్ కోసమే ఉంచేసాను అనమాట. దుంప జాతిలోని ఇది ఎయిర్ పొటాటో అండి. ఎయిర్ పొటాటో అంటే ఇది మన దుంపల జాతులన్నీ మట్టిలో వస్తాయి కదా, ఇది గాల్లో వస్తుందని దీన్ని ఎయిర్ పొటాటో అంటారు. వీటిని కూడా కర్రీ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. లేదంటే ఉడకపెట్టుకొని కూడా తినొచ్చు. ఇవి కూడా లాస్ట్ అయిపోయినాయి, ఇవి కూడా ఈ సీజన్లోనే వస్తాయి. ఇది ఆరెంజ్ స్వీట్ పొటాటో అండి. మనకి ఎర్రదుంపలు ఉంటాయి కదా, మనం బజార్లో కొనుక్కుంటాం కదా, అవి లోపలేమో ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట. మొన్నే హార్వెస్ట్ చేశాను, 1.5 కేజీ దుంపలు ఈ టబ్లోనే వచ్చాయి. 100 రూపాయల టబ్లోనే 1.5 కేజీ వచ్చాయి. మళ్ళీ కొమ్మలు పెట్టుకున్నాను. ఇంకొక 6 నెలల్లో మళ్ళీ ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇది స్ట్రాబెర్రీ జామ అండి. లోపల స్ట్రాబెర్రీ కలర్లో ఉంటుంది కదా, మంచి టేస్ట్గా ఉంటుంది. నేను కూడా ప్రూనింగ్ చేశాను, కొంచెం పూత వచ్చింది కానీ పురుగు వచ్చిందని ప్రూన్ చేసేసాను, మళ్ళీ వస్తుంది. ఇది ప్యాషన్ ఫ్రూట్స్ అండి. ఇవి కూడా 2 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇది పర్పుల్ కలర్, అది ఎల్లో కలర్. చాలా కాయలు వచ్చినాయి. జ్యూస్ తీసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టించుకుంటాను, ఎవరన్నా వస్తే జ్యూస్ చేసి ఇవ్వటానికని. దగ్గర ఒక 50-60 కాయలు వచ్చినాయి నాకు. ఇదిగోండి ఇవన్నీ. ఇది డ్రాగన్ అండి, వైట్ డ్రాగన్. ఇది కూడా చాలా కాయలు కాసింది, 25 ఎన్నో కాసింది లాస్ట్ ఇయర్. ఇది వైట్, ఇదేమో రెడ్ అన్నమాట. లోపల రెడ్ కలర్ ఉంటుంది, ఇది వైట్ కలర్ ఉంటుంది. కానీ వైట్ కన్నా రెడ్ టేస్ట్ గా ఉంటుంది, స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇలాచీ అండి. ఇలాచీ అంటే మామూలు ఇలాచీ కాదు, నల్ల యాలకులు అంటారు కదా, అవి మాట. ఇది కూడా మంచి ఇది ఉంటుంది, కాయలు వస్తాయండి వీటికి. మనం మామూలుగా ఇలాచీ వేస్తే రావు, కానీ ఇదైతే వస్తాయి. దీని టేస్ట్ కూడా నేను చూసాను. ఇది బిలంబి ఉసిరి అండి. దీన్ని మనం చింతపండుకి ప్రత్యామ్నాయంగా వాడుకుంటాం అన్నమాట. మనం పప్పులో వేసుకోవచ్చు, పచ్చళ్ళలో వేసుకోవచ్చు. అంటే చింతపండు ఎక్కువ తినడం వల్ల అల్సర్ వస్తుంది కదా, ఇలాంటివి వాడుకోవడం మంచిదని చెప్పి ఒక మొక్క పెట్టుకున్నాను. చక్కగా వచ్చిందండి కాపు. ఇది 20 లీటర్స్ బకెట్లోనే వేసాను, అయినా కానీ చాలా బాగా వచ్చింది ఇదంతా. ఇది స్వీట్ చింత అండి. నేను ఈ ఆకుని అయితే పప్పులు అది వాడుకోవడానికి పనికొస్తుంది. ఈ ఆకుని తీసేస్తుంటే చిగుళ్ళు వస్తాయి కదా, చిగుళ్ళు తీసి వాడుకుంటాను. ఇదైతే నాకు చాలా ఇష్టమైన మొక్క. ఇది చీమ చింత. ఇది అంతరించిపోతుందనే చెప్పచ్చు. మనం చిన్నప్పుడు ఎప్పుడో తిన్నామో లేదో తెలియదు, కానీ మీరు తిన్నారో లేదో, నేనైతే తిన్నాను. ఆ టేస్ట్ని మర్చిపోలేక నేను గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చి పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ 18 కాయలు కాసింది. ఈ ఇయర్ కూడా చక్కగా పూత వచ్చింది. మరి ఎన్ని కాయలు కాస్తుందో చూడాలి. ఇది కూడా 100 రూపీస్ టబ్లోనే ఉందండి. ఇది బత్తాయి అండి. ఇది కూడా చాలా చక్కగా లాస్ట్ ఇయర్ 18 కాయలు కాసింది. ఇది కూడా ప్రూన్ చేయాలి, కొంచెం చేశాను.
అదేమో డ్రాగన్, రెడ్ డ్రాగన్ ప్లస్ ఎల్లో డ్రాగన్ అండి. అవి ఒక 2 మొక్కలు ఉన్నాయి. డ్రాగన్ లో 5 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇదేమో లాంగ్ మల్బరీ అండి. చూసారు కాయలు ఎంత పొడుగ్గా ఉన్నాయో, చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట. మనకి పచ్చిగా తిన్నా కానీ స్వీట్ గా ఉంటాయి. చిన్న మొక్కైనా చాలా కాపు వస్తుంది అన్నమాట. ఇది కొండ మామిడి అండి. ఇయర్ లాంగ్ వస్తాయి, చిన్న చిన్న కాయలు వస్తాయి. మనకి పప్పులోకి పచ్చళ్ళలోకి చాలా బాగుంటాయి. ఇది కూడా కంటైనర్ లో చక్కగా కాయలు వస్తాయి అన్నమాట. ఇది మనకి మామిడికాయలు అంటే ఓన్లీ వేసవికాలమే దొరుకుతాయి, కానీ ఈ కాయలు అయితే సంవత్సరం అంతా మనకి ఒక చెట్టు ఉంటే ఇంట్లో హ్యాపీగా కాయలు పండించుకోవచ్చు. అరటి అండి, వామన్ అరటి అంటే పొట్టిగా ఉండే చక్కగా మనకి గెల్లు వస్తాయి. మీరు నమ్ముతారో లేదో అదే టబ్ లో ఇది 4వ గెల. ఇది ఇంకా టబ్ ఈ సంవత్సరంతో అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత వేరే దాంట్లో మార్చొచ్చు అని లోపల గెల వచ్చేసింది అనమాట. నేను ఒక పిలక తెచ్చి చేసుకుంటే 4 సార్లు 4 గెల్లు వచ్చాయి. ఈ పిలకలు ఎంతమందికో ఇచ్చానో ఇది మళ్ళీ ఉంచాను అనమాట. దాని అయిపోయాక నెక్స్ట్ జనరేషన్ దీనికన్నట్టు. ఓకే అండి, అంటే మీరు ఈ టెర్రస్ గార్డెన్ వల్ల అంటే ఎలాంటి హ్యాపీనెస్ పొందగలుగుతున్నారు? అది అసలు మాటల్లో చెప్పలేనండి. అనిర్వచనీయమైన ఆనందం అంటారు కదా, అన్నమాట. సో నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. మీరు అంటే ఇన్ని మొక్కలు అంటే ఇన్ని వెరైటీస్ని మీరు ఎలా కలెక్ట్ చేశారు? వీటిని ఎలా గ్యాదర్ చేయగలుగుతున్నారు మీరు? మీ గార్డెనర్స్ గ్రూప్ ఏమైనా ఉందా? ఉంది సార్, మా గార్డెన్ గ్రూప్ పేరు వనమాలి. వనమాలిలో మేము మా మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే, పంచడం పెంచడం. ప్రతి నెల ఆకుకూరలు ఫ్రీగా ఇస్తాము. మా జోన్లు 16 జోన్లు ఉన్నాయి. 4000 మెంబర్స్ ఉన్నారు. 16 జోన్లలోనే ఎవ్రీ మంత్ గార్డెన్ పెట్టుకుంటాం. ఓకే అండి, మీరు అంటే ఇది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ లో ఉన్నా కానీ అంటే శ్రమగా భావించకుండా మీకున్న ఈ మొక్కల మీద లేదంటే ఇంట్రెస్ట్ తోటి చాలా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు 2 steps లో. అవును సార్, బాగుందండి. ఓకే, మీ గార్డెన్ విశేషాలన్నీ కూడా మన వ్యూవర్స్ అందరి కోసం తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.